కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ మీద పాటలు పాడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుగా ఉంటూ ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అంటూ ప్రచారం చేసినటువంటి మంగ్లీని అరసవల్లి దేవస్థానంలో ప్రత్యేక దర్శనానికి తనతో పాటుగా తీసుకువెళ్ళినటువంటి రామ్మోహన్ నాయుడిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తూ ఉంది. అసలు వైసీపీకి ప్రచారం చేస్తున్న ఒక సింగర్ని మీరెలా ప్రత్యేకమైనటువంటి దర్శనానికి తీసుకువెళ్తారు అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రామ్మోహన్ నాయుడిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. కేంద్ర మంత్రి, టీడీపీ నాయకులు రామ్మోహన్ నాయుడు మీద ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని, అసంతృప్తితో ఉన్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మద్దతుదారుగా ఉంటూ వైసీపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అంటూ వైసీపీ తరపున ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద పాటలు పాడినటువంటి ప్రముఖ సింగర్ మంగ్లీని మీరు అరసవల్లి దేవస్థానానికి, అందులోనూ ప్రత్యేక దర్శనానికి ఎలా తీసుకువెళ్తారు అంటూ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు, క్యాడర్ కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి కారణం ఏంటి, అసలు ఎందుకు తీసుకువెళ్ళారు రామ్మోహన్ నాయుడు, ఏం జరిగింది, అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రత్యేక దర్శనం ఎవరైనా ఇప్పించవచ్చు, అది పెద్ద సమస్య కాదు. అంటే వేరే పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి అంటే అది కుదరని పని. అంటే పార్టీలు మారుతాయి, వ్యక్తులు ఎవరినైనా వాడుకుంటారు, ఏదైనా ఫేవర్స్ చేయించుకుంటారు, అది పెద్ద తప్పు కాదు. ఎందుకంటే పలానా పార్టీలో ఉన్నాడు కాబట్టి వీళ్ళని మనం నొక్కేయాలనో, అయితే పలానా పార్టీకి హెల్ప్ చేశాడు కాబట్టి మనం వాళ్ళని పట్టించుకోకూడదనో అది తప్పది. కాకపోతే ఏంటంటే రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా దగ్గరుండి తీసుకెళ్ళటం అనేది మాత్రం వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు మంగ్లీకి స్పెషల్ దర్శనం విడిగా ఇప్పించారనుకోండి, ఎవరు దాని గురించి మాట్లాడి ఉండకపోదురు. కానీ ఆయన ప్రత్యేకంగా పక్కన కూర్చోబెట్టుకుని పూజల్లో పాల్గొనటం అనేది మాత్రం టీడీపీ వాళ్ళ ఆగ్రహానికి గురైంది. ఎందుకయింది? గతంలో ఇదే మంగ్లీ తను పూర్తిగా వైసీపీకి సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడం అనేది ఆవిడ ఇష్టం, దాని గురించి కూడా మనం మాట్లాడాల. మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మీ జీవితం చల్లగా ఉంటుంది అని కూడా ఆవిడ ప్రచారం చేసింది. ఆ తర్వాత యాక్చువల్గా ఒక పాట పాడమని అడిగారు చంద్రబాబు నాయుడుకి సంబంధించి. నేను చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించను, అందుకని నేను ఈ పాట పాడను అంది ఆవిడ. మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు కోపం వచ్చిందో క్యాడర్కి? ఇందుకు వచ్చింది కోపం. పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని ఒక వ్యక్తిని ఒక టీడీపీలో కీలకంగా ఉన్న ఒక ఎంపీ పక్కన కూర్చోబెట్టుకుని పూజలు చేయించడం మరి తప్పే కదా. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఇప్పుడే ఎదుగుతున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, ఎందుకు ఇలాంటి పనులు చేయడం? మీకు ఇంకో సంగతి తెలుసా? అతను తనకి అంటే తన దగ్గర సెక్రటరీగానో ఏదో ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఒక అతన్ని పెట్టుకున్నారు, రాజీవా ఏదో అతని పేరు కదా, అతన్ని పెట్టుకున్నారు. ఎందుకు? అతను యాక్చువల్గా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టాడు గతంలో. మరి అది కూడా అందరికీ ఆగ్రహం తెప్పించింది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు రామ్మోహన్ నాయుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు మంగ్లీ అనే వ్యక్తి ఏ పార్టీకి మద్దతు తెలిపినా ఎవరికి సంబంధం లేదండి. కానీ ఒక చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించడానికి ఇష్టపడని ఒక వ్యక్తి మరి ఇవాళ ఎలాగ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడుతో ప్రత్యేక పూజలో పాల్గొంటుంది అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో, అతని పక్కన కూర్చుని ఎట్లా పూజలు చేస్తుంది. మరి ఇప్పుడు తెలుగుదేశం అని అర్థం కాలేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధినేతను అర్థం కాలేదా? ఇవాళ వైసీపీ వాళ్ళు ఉన్నారా అక్కడ? కాబట్టి మనుషులు ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని మీరు వేరే పార్టీలోకి వచ్చేస్తామంటే అది సమంజసం కాదు కదా. పేరు ఉచ్చరించడానికే ఇబ్బంది పడ్డ వ్యక్తి ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తితో ఎట్లా కూర్చుని పూజల్లో పాల్గొంటారు? మన రిలేషన్లు ఇవన్నీ మనం మాట్లాడడం మంచి స్నేహంతో వచ్చి ఉండొచ్చు, అందులో తప్పు లేదు. ఇందాక మనం అదే చెప్పుకున్నాం. అంటే మంగ్లీ గారు గతంలో చంద్రబాబు గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఆవిడ ఆసక్తి చూపించలేదు అనే విషయం రామ్మోహన్ నాయుడు గారికి తెలియదంటారా? తెలుసు, అదే అంటున్నది. మరి తెలిస్తే ఎందుకు తీసుకువెళ్ళారంట? అదే కదా, ఇప్పుడు ఆయన చేసింది తప్పే ఒక రకంగా. ఇప్పుడు నీకు అధినాయకుడు ముఖ్యమా మంగ్లీ ముఖ్యమా అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఎవరు? క్యాడర్ కార్యకర్తలు ఎందుకు అడుగుతున్నారు? మరి అందుకే కదా. ఏమండి ఇవాళ తెలుగుదేశానికి ఉండే క్యాడర్ ఏ పార్టీకైనా ఉందా? మొన్న మనం చూసాము
కోటి సభ్యత్వాలు నమోదైంది ఉమ్, అంటే వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు. మరి అటువంటి బలమైన క్యాడర్కి కోపం వచ్చిందంటే ఇవాళ రామ్మోహన్ నాయుడు ఆలోచించుకోవాలా అక్కర్లేదా? ఉమ్, ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మీకు పార్టీ ముఖ్యం, పార్టీ అధినేత ముఖ్యం అనుకుంటే ఉమ్, మీరు ఇలాంటి పనులు చేయకూడదు. మీరు ఫ్రెండ్షిప్ పెట్టుకోండి, లేదు మీ ఇంటికి తీసుకెళ్ళండి, దట్ ఈస్ యువర్ చాయిస్ అండ్ యువర్ విష్. కానీ వేరేస్ మీరు పార్టీ పరంగా ఆలోచించినప్పుడు, మీరు అఫీషియల్గా ఒక పూజలో పాల్గొన్నప్పుడు మీరు అఫీషియల్గా అమ్మాయిని ఎలా తీసుకెళ్తారు ఉమ్, అనేది ఈవెన్ మనం కూడా ప్రశ్నిస్తాం తప్పకుండా, ఖచ్చితంగా. ఉమ్, బికాస్ మీరు వ్యక్తిగతంగా మీరు ఒక ఎంపీ కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక శ్రీకాకుళానికి సంబంధించిన వ్యక్తిగానో, ఒక తూర్పుకి సంబంధించిన వ్యక్తిగానో తీసుకెళ్లారనుకోండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. కానీ మీరు తెలుగుదేశం మూలంగా మీరు ఒక ఎంపీ అయ్యి ఉమ్, ఈరోజు మీకు ఒక గుర్తింపు వచ్చాక మీరు మంగ్లీ అన్న వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించడానికి ఇష్టపడని వ్యక్తిని మీరు ఏ రకంగా మీ పక్కన ప్రత్యేక పూజలో కూర్చోబెట్టుకుంటారు? సో దీనికి ఆయన ఆన్సర్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. ఉమ్, ప్లస్ అతను ఎవరినైతే పెట్టుకున్నాడో ఆ కార్యదర్శిగా ఆ విషయంలో కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఉమ్, ఎందుకంటే ఈ పార్టీ నచ్చని వాళ్ళు ఈ పార్టీ కోసం ఎలా పనిచేస్తారు? ఒకటి, ఇప్పుడు కోవర్ట్లుగా ఉండొచ్చు, మనకు తెలియదు. ఏమండి, ఇప్పుడు నేను సడన్గా మీ దగ్గరికి వచ్చేసి, మీరు ఒక పార్టీలో ఉంటారండి, నేను వేరే పార్టీకి నేను సపోర్ట్ చేశా, మీ దగ్గరికి వచ్చేస్తే మీరు తీసుకోవటానికి ఆలోచిస్తారా, ఆలోచించరా? ఉమ్, నా మోటివ్ ఏముంటుంది, నేను నిజంగా ఇష్టపడి మీ దగ్గరికి వస్తున్నానా లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. ఉమ్, నిన్నటి వరకు ఆ పార్టీకి చెందిన వాళ్ళని మీరు అన్ని రకాలుగా వేధించి, ఇవాళ సడన్గా మీకు ఒక పొజిషన్ కోసం ఉమ్, ఒక ఎంపీ దగ్గర మీరు మళ్ళా ఒక టీడీపీ ఎంపీ దగ్గర ఎట్లా జాయిన్ అయిపోతారు? మీరు జాయిన్ అయిపోయినా ఆయన ఎలా తీసుకుంటాడు? ఎంత స్నేహం ఉంటే మాత్రం. ఉమ్, స్నేహం వేరు, ఉద్యోగ ధర్మం వేరు, పార్టీకి లాయల్గా ఉండడం వేరు. ఉమ్, సో ఇవాళ పార్టీ పరంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు చేసింది తప్పేనండి. ఉమ్, దానికి ఆయన తప్పకుండా వివరణ ఇచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడుకి ఇచ్చుకోవాలి, పార్టీకి ఇచ్చుకోవాలి, పార్టీ క్యాడర్కి ఇచ్చుకోవాలి. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ఈ తప్పిదాన్ని ఎలా సరిదిద్దుకోబోతున్నారంటారు? ఏం మనకు తెలియదు, ఆయన మరి వివరణ ఇచ్చుకుంటేనే మనకు తెలుస్తుంది. ఆయన ఆలోచించాలండి. ఇప్పుడు ఒకసారి తప్పు, 2 సార్లు తప్పు, 3వసారి ఉమ్, కదా. అందుకని ఎవరైనా సరే, ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడికే అని కాదండి, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఉమ్, వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దే హ్యావ్ టు థింక్ ట్వైస్. మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, పార్టీ విధానాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఉమ్, మీరు అంటే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, మరి దాన్ని మనం దాటి వెళ్తున్నామంటే మీరు పార్టీ పరంగా మరి మీరు అయిష్టంగా ఉన్నారా, లేదు మీకు వ్యక్తిగత ఇదే ఎక్కువైందా అనేది మీకు మీరే ప్రశ్నించుకోవాలి. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి మీద ఈ ఘటన మీద ఎవరు స్పందించడం లేదు, కానీ కేవలం క్యాడర్ మాత్రమే కొంచెం అసంతృప్తితో అయితే ఉంది. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలకు కూడా రామ్మోహన్ నాయుడు అంటే చాలా ఇష్టం. ఆయన మాట తీరు కానీ, ఆయన నడవడికి కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన పార్టీ పట్ల ఉండేటువంటి ఆ లాయల్టీ కానీ అందరికీ కూడా చాలా ఇష్టం. కానీ అనుకోకుండా ఆయన దగ్గర నుంచి ఇటువంటి ఘటన రాగానే వారు జీర్ణించుకోలేకపోతున్నారంటారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, అంత లాయల్టీ ఉండి, అంత ఇది ఉండి ఈ రకంగా చేయటం అనేది, అది ఏమవుతుందంటేనండి, చిన్న విషయాలే అనుకోవచ్చు మనం, కొన్నిసార్లు చిన్నవే పెద్దవవుతాయి. కాబట్టి అతను ఆదిలోనే ఇలాంటివి తుంచేయాలి, అది మనం చెప్తున్నాం. ఓకే, దీని మీద దృష్టి పెట్టి మరొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసారనుకోండి, ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ఇది అనుకుని జరగలేదు అని ఒక చిన్న మాట చెప్పారనుకోండి, మీరు చెప్పినట్టుగా అతని మీద ఉండే రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.